వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఈమె ఐథ్రైవ్ అనే న్యూట్రిషన్ దానికి సంబంధించిన CEO ముగ్ధా ప్రధాన్. Hey Avinash, why is it that a 17-year-old rich entitled kid in India can get away from murdering two people by just writing an essay, and a little girl who used the actual words that matched her feelings to describe our old, pricky, patriarchal political leaders who sit and think that India is a country that they can siphon resources off from their personal gain. Why is it that she had to do a public apology? And why do we have some patriarchal, narky, old, thurky, lusty men in our political leadership? Why? And I think finally someone's calling you the true word that you deserve. And that's why it's triggering you so much that you, as the PM of a country, are sitting and making reels saying you're forgiving. One forgiving slap I'll give you if I meet you. You old men who should not be there. Get out. Get out of my country. Get out of those roles that you're in. Get out. And it's time the younger ones took up the mantle. ఈ సంస్థని ఈమె 2019లో అనుకుంటా స్టార్ట్ చేసింది. అంటే ఎప్పుడైతే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో. ఈమె ఈ బిజినెస్ మొత్తం ఎలా జరుగుద్దంటే ఆన్లైన్లోనే జరుగుద్ది. ఆన్లైన్ అంటే ఈరోజు ఆన్లైన్ ఇంత ఫాస్ట్గా నెట్ సర్వీసెస్ అవ్వడానికి కారణం 5Gని, ఇప్పుడు కొత్తగా 6Gని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న మోదీ ప్రభుత్వం గొప్పతనం అనే చెప్పొచ్చు. 2019 తర్వాత ఈరోజు ఆన్లైన్ సేవలు చాలా గొప్పగా జరుగుతున్నాయి. UPI ట్రాన్సాక్షన్స్ కానీ ఇంకోటి కానీ వచ్చాయి. ఈ దేశంలో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా మనం ఇంటర్నెట్ సేవలలో పరుగులెడుతున్నాము అంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వ హయాంలోనే చెప్పొచ్చు, మోదీ గారి హయాంలోనే చెప్పొచ్చు. అలాంటిది దేశ ప్రధానిని పట్టుకొని బుద్ధుండే అలాంటి మాటలు మాట్లాడుతున్నావా? అసలు నువ్వు యువతకి ఏం నేర్పించాలనుకుంటున్నావు? నీలాంటి వాళ్ళు ఈ దేశానికి ఎంత ప్రమాదం తెలుసా అసలు? 17 ఏళ్ల పిల్లలు హత్య చేసి కేవలం ఒక ఎస్ఏ రేటింగ్ రాసేస్తే శిక్ష నుంచి తప్పించుకుంటారు. మరి లైంగిక వివక్ష కలిగిన పితృస్వామ్య రాజకీయ నాయకులను వర్ణించడానికి తన భావాలకు సరిపోయే నిజమైన పదాలను ఉపయోగిస్తే ఒక చిన్న అమ్మాయిని బహిరంగంగా క్షమాపణ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అంటే బూతులు తిట్టండి అమ్మా, కానివ్వండి, మీరు చదువులు కావాలి, నేర్చుకోవాల్సింది బూతులు నేర్చుకోవాలి. ఎవరైనా పెద్దోళ్ళు కనబడితే నమస్కారం చెప్పడం కాదు, బూతు పదజాలం వాడాలి అని నేర్పిస్తున్నావా? లైంగిక వివక్ష, పితృస్వామ్యం, స్వార్థం, కామం, అవ్వా ఇవన్నీ తిట్లలో ఎత్తుక్కుంటున్నావు. పురుషులతో ఆడోళ్ళు సమానమని వాళ్ళు తిడతారు, వాళ్ళు స్వార్థంగా ఉంటారు. వాళ్ళు ఎలానో మనం ఎందుకు అట్లా చేయలేము, అట్లా చేయలేకపోతున్నామంటే ఇది పితృస్వామ్య వ్యవస్థ అని. పిచ్చి తల్లి, ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పురుషులు స్త్రీలు ఎప్పటికీ సమానం కాదు. ఎవరి ప్రత్యేకత వాళ్ళది మాత్రమే. ఎవరి ప్రత్యేకతలో వాళ్ళు సాధించాలి అనుకున్నది సంస్కారవంతంగా సాధించాలే తప్ప నీలాగా దిగజారిపోయి మాట్లాడకూడదు. పాపం ఎవరో అవినాష్ అనే ఆయనకు చెప్పుకుంటూ నువ్వు చెప్పు అవినాష్ అంటే ఆడికి ఏం చెప్పాలో అర్థం కావట్లే. ఆయన చాలా స్టేబుల్గా మాట్లాడుకుంటూ వచ్చింది. రాజకీయ నాయకులు ఓటర్ల కుటుంబాలను యజమానులుగా భావిస్తారట. అంటే ఈమెకు ఎందులోనైనా నెగిటివిటీని ఎతకడము, నెగిటివిటీని ప్రచారం చేయడం తప్ప ఒక సంఘటనలో మంచిని తీసుకొని మంచిని పంచడం అనేది ఈమెకు ఏ మాత్రము కూడా అర్థం కావట్లేదు. You know what I do at iThrive? I teach all the young women the juiciest vocabulary that I have learned with 47 years, and I ask them to say these words because these words actually, like, I know what it was like to be repressed under sanskar, like my family saying that, oh, I can't speak this language because, you know, aplyata sab bolat nahit and all of that, and I want to slap all of these old men who think it is within their entitled right to suppress women's anger, suppress children's anger. ఇవట ఐథ్రైవ్లో ఏం నేర్పిస్తుందో తెలుసా? ఇవ నేర్చుకుంది అక్కడ వాళ్ళకి నేర్పించేది ఏంటో తెలుసా? బూతులు తిట్టండి అనట. ఇంట్లో వాళ్ళట ఈమెను అలా మాట్లాడటం తప్పు, ఇలా మాట్లాడటం తప్పు, ఇలా పద్ధతిగా ఉండాలి అని చెప్తే
ఈమెకు అణిచివేసినట్టు కనబడుతుందట. కాబట్టి అట్లా కాదు, మనం ఏం మాట్లాడాలనుకుంటే అవి మాట్లాడచ్చు. రేపు దీని ముందు వద్దులే, తప్పు నాకు కూడా వచ్చేస్తున్నాయి ఆమె మాట్లాడినాయని. ఆమె ముందుకు పోయి ఒక బూతు పదజాలాన్ని వాడి మీరు నేర్పిందే మ్యామ్, మిమ్మల్ని చూసే ఆచరిస్తున్నా అని చెప్పాలి, అప్పుడు తెలుస్తుంది. And I want to slap all of these old men who think it is within their entitled right to suppress women's anger, suppress children's anger. అలాంటి పాతకాలపు పురుషులందరినీ చెంపదెబ్బ కొట్టాలనిపిస్తుందట. నాకు నిన్ను చూస్తుంటే కొట్టాలనిపిస్తుంది. ఈమె మాటలిని పోరగాళ్ళు మీ జీవితాన్ని ఖరాబ్ చేసుకునేటోళ్ళు, సంస్కారం లేని చదువు శుద్ధదండగా. బూతులు అనేవి మీ ప్రతిభను జాటవు, మీ దిగజారుడుతనాన్ని జాడతాయి. పెద్దలను చూస్తే గౌరవించాలి, పిల్లల్ని చూస్తే దీవించాలి, ప్రేమించాలి. అంతేగాని ప్రతిదానికి బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోతా, బూతుల్లో PhD చేసిన అంటే కాంట్రీ చుమ్మేస్తారు. You think that Gali is dirty? You look at the roads in this country that you're supposed to lead. I went for a walk in nature and under a tree there was like piles and piles of garbage. Why can't you clean that shit up, man? Like why can't you see the dirt there? Minds only are so dirty now. You idiots. And they can't see the dirt. If inside of you is dirty, again whatever is being presented in the nature is and I think finally someone's calling you the true word that you deserve. బూతులు చెడ్డవని మాట్లాడుతారు. మరి రోడ్లను చూడండి, నిన్ను ఒకసారి వెళ్తుంటే నడుచుకుంటూ చెట్ల కింద కుప్పలు చెత్త ఉంది, దాన్ని అయితే శుభ్రం చేయలేరు, కానీ మీరు బూతులు తప్పు అని మీ మనసంతా మురికిగా మార్చుకుంటారు అని. చెట్ల కింద కుప్పలు కనిపిస్తే మరి ఎత్తకపోయినవా నువ్వు? 2014 ముందు ఈ దేశం ఎట్లుంది, 2014 తర్వాత ఈ దేశం ఎట్లుంది? మనస్సులో ఉన్న మురికినే గడిగేసుకోవడం చేతగాట్లే నీకు. రోడ్ల మీద ఉన్న చెత్త గురించి మాట్లాడుతున్నావు. పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగా ఉంటుంది కదా, అందుకే నీ లోపల మురికుంది కాబట్టి ప్రకృతిలో నీకు అంత మురికే కనిపిస్తుంది. నువ్వేమో చెట్ల కింద ఉన్న మురికిని చూసినావు, మాలాంటి వాళ్ళు ఆ చెట్టుకున్న అందాలను పూలను చూస్తాం. మన ఆలోచనలు యద్భావం తద్భవతి, మన ఆలోచనలు ఎట్లుంటాయో అట్నే కనబడతాయి. And I think finally someone's calling you the true word that you deserve. And that's why it's triggering you so much that you, as the PM of a country, are sitting and making reels saying you're forgiving. One forgiving slap I'll give you if I meet you. You old men who should not be there. Get out. Get out of my country. Get out of those roles that you're in. Get out. And it's time the younger ones took up the mantle. ఈ దేశ ప్రధాని గురించి మాట్లాడే రైట్ నీకు ఎవరిచ్చిండ్రు? అసలు ఆ ప్రధాని లేకపోతే, ఈరోజు టెక్నాలజీ ఇంత డెవలప్ అవ్వకపోతే నువ్వు నీ బిజినెస్ చేసుకోగలిగేదానివా? అంతెందుకు ఈరోజు ఇంత గొప్పగా రీల్ చేసి పెట్టగలిగేదానివా? క్షమించే గుణం ఉన్నవారమని చెప్తూ రీల్స్ చేస్తున్నారు అని ఆయన గురించి మాట్లాడుతున్నావు. అది చాలా గొప్ప గుణం. నీకు విషయం తెలుసా, మనిషి అన్నిట్లలో కంటే క్షమించే గుణం చాలా గొప్పది. అది గొప్ప వాళ్ళకు మాత్రమే ఉంటుంది, దారిన పోయే దానయ్యలకు దరిద్రులకు ఉండదు. బతికుండగానే నీ కళ్ళ ముందు ఇగో ముగ్ధ సచ్చిన 13వ రోజుల తిండి, రండి తిందురు కానీ అని ఎవరైనా పిలిస్తే నీ తల్లిని, నీ చెల్లిని, నీ అక్కని అవమానపరిచేలాగా చనిపోయిన వాళ్ళ గురించి కూడా మాట్లాడుతుంటే, ముగ్ధ శరీరాకృతులు కనిపించేలాగా ఏఐలో ఎడిట్ చేసి ఫోటోలు పెడితే, ముగ్ధ ఆడదే కాదు మొగరాయుడు అన్నట్టుగా చిత్రీకరించి ఫోటోలను ప్రచారం చేస్తుంటే, నీ బొమ్మ నేల మీద గీసి మొగాళ్ళు అడ్డగోలుగా ఆ బొమ్మ మీద ప్రవర్తిస్తుంటే నువ్వు క్షమించగలవా? నీకు ఆ ధైర్యం దమ్ము ఉన్నాయా? కానీ ఈ దేశ ప్రధానికి ఆ ధైర్యం దమ్ము ఉంది. అలాంటి వాళ్ళను కూడా క్షమించే గుణం ఉంది. అంత గొప్ప గుణాన్ని అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకోకున్నా పర్లేదు, కానీ క్షమించే చెంపదెబ్బ కొడతా, నాకు కలిస్తే అని మాట్లాడే హక్కు లేదు. నిజంగా చెప్తా కదా, ఈ వీడియో చూసిన తర్వాత అందరు నీ కోసం ఎత్తుకుతుంటారు. నువ్వు వేడ కనబడితే చెంపదెబ్బ కొట్టి చూద్దామా అని. నువ్వు క్షమిస్తావు కదా. Old men who should not be there. Get out. Get out of my country. Get out of those roles that you're in. Get out. And it's time the younger ones took up the mantle. ఉన్న పదవుల నుంచి బయటికి పోండి అని చెప్పే రైట్ నీకు ఎక్కడుంది? నువ్వెక్కడైనా నిలబడు, పట్టుమని 1000 ఓట్లు సాధించు, అప్పుడు నువ్వు గొప్పదానివని చెప్తా. అసలు నువ్వు మాట్లాడిన మాటలకి 10 మందితో పొగడు. నీ ఇంట్లో వాళ్ళైనా నిన్ను పొగుడతారేమో చూడు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా నిన్ను పొగుడతారేమో చూడు, నువ్వు జీతం ఇచ్చే నీ సిబ్బంది అయినా నిన్ను పొగుడతారేమో చూడు. నలుగురితో నాకేంది ఏకాకిని అని బతుక్కుంటూ విచ్చలవిడిగా ఉండడం కాదు జీవితం అంటే. నలుగురిలో నువ్వు ఒకరిగా కలిసి మెలిసి ఉన్నతంగా బ్రతకడం జీవితం అంటే. యువత నేర్చుకోవాల్సింది అదే.
మోదీ గారిలో ఉన్న క్షమాగుణాన్ని, నలుగురితో కలిసి బతికే విధానాన్ని, నలుగురిలో మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించడం కోసం సాధించే ప్రగతిని, అంతేగాని ఇలాంటి దరిద్రపు మాటల్ని కాదు, ఇలాంటి దరిద్రపు మనుషుల్ని అనుసరించటం కాదు. ఏదేమైనా మీరు మాట్లాడుతుంది దేశ ప్రధానికి సంబంధించి, 75 సంవత్సరాల ఒక వ్యక్తికి సంబంధించి. ఆలోచించి మాట్లాడండి. నరం లేని నాలిక గదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈపు సాప్ అయ్యే రోజు ఖచ్చితంగా వస్తుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.